మీరందరూ అనుకున్నట్టు కిడ్నీ చేసే పని డయాలసిస్ మిషన్ చేస్తుంది కదా, మీ క్రియాటిన్ 17-18 ఉన్న చేయగానే ఒకటి తీసుకొస్తుంది కదా. అంటే మరి వీళ్ళు కూడా 90 ఏళ్ళు బతకాలిగా. కళ్ళజోడు పనిచేస్తే ఆయుష్కు లోటు లేనట్టు, చెవిటి మిషన్ పనిచేస్తే ఆయుష్కు లోటు లేనట్టు, అలాగే డయాలసిస్ మిషన్ పనిచేస్తుందిగా. మరి మీరు కూడా బతకాలిగా. ఎందుకు అంత తొందరగా చచ్చిపోతున్నారు? ఎవడన్నా 2-3 ఏళ్ళు డయాలసిస్ మిషన్ మీద ఉంటే వాడు పక్కన ఉండేవాడు తర్వాత ఉన్నాడు, అందరినీ పంపించేస్తాడు. ఇది జరిగేదే, ప్రపంచం అంతా ఇదే జరుగుతుంది. పోనీ మీరు అరుదుగా చెప్పిన 10 ఏళ్ళు బతికారు, 20 ఏళ్ళు బతికారు, ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పమాకండి. చైతన్య నారాయణ కాలేజీలో కూడా 1-1 ర్యాంక్ చెప్తారు. ఆ కాలేజీలో ఫిజికల్ గడి జరిగిన వాళ్ళందరికీ 1-1 వచ్చిందా? టోటల్గా చదివిన వాళ్ళ లిస్టు, తప్పిన వాళ్ళ లిస్టు అందరిది వేయాలి కదా. పాస్ అయిన లిస్టు, మామూలు ర్యాంకులు వచ్చిన లిస్ట్ అని. సరే, నేను వాళ్ళ గురించి అట్లా జనరల్గా చెప్తాను, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇది కూడా అంతే. మీరు ఎప్పుడైతే నీళ్ళు ఇవ్వలేదో డీహైడ్రేషన్తో చనిపోతున్నారు ప్రజలంతా. కిడ్నీ పేషెంట్స్ అంతా మనం వాటర్ ఇవ్వకపోవటం వలన డీహైడ్రేషన్. మీరు వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఒక డయాలసిస్కి వెళ్ళినాడు 1/2 లీటర్ తాగేవాడు కుటుంబ సభ్యులకు కూడా 1/2 లీటర్ నీళ్ళు ఇస్తే వీడికంటే ముందే కుటుంబ సభ్యులు పోతారు డీహైడ్రేషన్తో. అందుకే ఒకసారి కిడ్నీ డ్యామేజ్ అయినాక డయాలసిస్ నుంచి జన్మలో ఎవడో బయట రాలేదంటే ఇది కారణం.